వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ డిమాండ్ పవన్ కి అయితే అదృష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇమాన్యుయల్ కున్న ఓటింగ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి ఇమాన్యుయల్ కూడా డల్ అయ్యాడు పాపం. కానీ ఇమాన్యుయల్ బాగా ఆడాడబ్బా. ఓన్లీ నామినేషన్స్ లోకి రాకపోవడం వల్ల 4th ప్లేస్ లో వెళ్ళిపోయాడు. డిమాండ్ పవన్ అదృష్టం అని చెప్పుకోవచ్చు. లక్కీగా ఈ 3 వీక్స్ కూడా బాగా ఆడాడు. సో మంచి హ్యూమర్ కూడా బయటకు వచ్చింది. దానివల్ల పాపం డిమాండ్ పవన్ కూడా 20 or 25 lakhs తీసుకొని ఖచ్చితంగా బయటకు వస్తాడబ్బా. 100% నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 5th ప్లేస్ లో డబ్బులు ఆఫర్ చేయలేదు, 4th ప్లేస్ లో చేయలేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ కి బయటకు వచ్చాక కూడా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. వీళ్ళకన్నా రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే కాబట్టి. సో డిమాండ్ పవన్ రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఈ డబ్బులు వచ్చినా కూడా వాళ్ళ నాన్న ఆపరేషన్ కి కూడా యూజ్ అవుతుంది. అలాగే విన్నర్ కూడా ఏమవబోతుందో ఖచ్చితంగా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మోర్ అప్డేట్స్